ఎవరివన్ నార్మల్‌గా మనలో చాలామంది కూడాను వెయిట్ తగ్గాలనుకుంటారు కదా! సో, ఏది తిన్నా కూడా వెయిట్ తగ్గటం లేదు. కానీ గ్రేవింగ్స్‌ని కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటారు. సో, ఎటువంటి గ్రేవింగ్స్ అనేది కంట్రోల్ చేసుకోకుండా ఈ దోస తింటూ కూడా మీరు హ్యాపీగా వెయిట్ తగ్గొచ్చు, హెల్తీగా ఉండొచ్చు, రోజంతా కూడా యాక్టివ్‌గా ఉండొచ్చండి. అంత హెల్తీ రెసిపీ అస్సలు ఎటువంటి టేస్ట్‌లో కూడా మార్పు ఉండదనమాట. సింపుల్‌గా అప్పటికప్పుడు చాలా జంటలుగానే చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఈ దోసని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేదైతే తెలుసుకుందాం. ఈ దోస అనేది షుగర్ పేషెంట్లు కూడా చాలా ఈజీగా తినొచ్చండి. ఎందువల్లంటే మనకి ఇందులో రైస్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఎవ్వరైనా కూడాను హ్యాపీగా ఇది తినుకుంటూ కూడా వెయిట్ లాస్ అవ్వొచ్చనమాట. సో, ఇప్పుడు దీని ప్రిపరేషన్ అనేది చూసుకుందాము. దీనికోసం నేను ఇక్కడైతే ఒక చిన్న గ్లాస్ వరకు కూడాను జొన్నలు తీసుకున్నాను. ఆ తర్వాత ఒక చిన్న గ్లాస్ వరకు సేమ్ అదే గ్లాస్ కొలతండి. తరువాత పెసలు కూడా అదే గ్లాస్‌తో తీసుకున్నాను. 1:30 గ్లాస్ వరకు అంటే నేను పెసలు దేనితో తీసుకున్నానో దానితోటి 1:30 గ్లాస్ వరకు కూడా రైస్‌ని వేశాను. సేమ్ నేను అలాగే వేరువేరుగా ఎందుకంటే ఇది మినపప్పు అండి. తొక్కుపప్పు కాబట్టి సెపరేట్‌గా నేను నానబెట్టాననమాట. మినపప్పును కూడా సేమ్ క్వాంటిటీయే తీసుకున్నాను. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల వరకు కూడా మెంతులు, అలాగే ఒక 2 స్పూన్లు శనగపప్పును కూడా వేసుకుంటున్నానండి. ఎందువల్లంటే మనకి దోసలనేవి మంచి క్రిస్పీగా, సాఫ్ట్‌గా అలాగే రుచి కూడా బావుంటుంది. మంచి గోల్డెన్ కలర్‌లో వస్తుందనమాట. సో, వీటిని నేనైతే ఒక 3-4 గంటల వరకు కూడాను ఈ విధంగా సెపరేట్‌గా అన్నిటిని నేనైతే వేరు చేసేసి నానబెట్టేసానండి. 4 గంటల తర్వాత నేనైతే ఈ పప్పు ఉంది కదా! తొక్కుపప్పు దీని అంతటిని కూడాను ఇలా విధంగా శుభ్రంగా కడిగేసుకొని మొత్తం నేను నానబెట్టినవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి కాబట్టి మొత్తం అన్నిటిని కూడా మిక్స్ చేసేసానండి. గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే మిక్స్ చేసుకోవచ్చు. సో, నేను చూసారు కదా! ముందు నానబెట్టిన మెంతులు, శనగపప్పు కూడాను ఇందులోనే మిక్స్ చేసుకున్నాను. వీటిని మీరు నార్మల్‌గా గ్రైండర్‌లో గానీ, మిక్సీలో ఇవి గానీ వేసేసుకొని కొంచెం గరుకుగా ఉంచుకున్నామంటే దోసపిండి అనేది మనకి చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. దోసలు కూడా మంచి క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా మనము చక్కగా పిండి ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే నైటు అంతా కూడా ఉంచేసుకోవచ్చండి. ఇది మిల్లెట్ దోస అనమాట. మీరు కావాలంటే ఇందులో రాగులు గానీ, రాగి పిండిని కూడా యాడ్ చేసేసుకోవచ్చండి. ఇది తినడం వల్ల హెల్త్‌కి చాలా మంచిదనమాట. వెయిట్ మనం తగ్గడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో. రోజంతా యాక్టివ్‌గా ఉంచడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను ఓవర్ నైట్ అంతా కూడా బయటే నేను వదిలేసానండి. మార్నింగ్ లేచి మీకైతే చూపిస్తున్నాను. చూసారుగా పిండి అనేది ఎంత చక్కగా పులిచిందో. దీన్ని మీరు 1 వీక్ పాటు కూడాను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటూ ప్రతిరోజు కూడా దోసలు వేసుకుంటూ హ్యాపీగా, హెల్తీగా ఉండొచ్చు. అండ్ అలాగే టేస్ట్ అయితే ఇంకా బావుంటుంది. సో, ఇప్పుడు మీకు ఎంత కావాలో అంత తీసేసుకొని ఇందులో కొంచెం నార్మల్‌గా పిండిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా ప్రిపేర్ చేసుకొని దోసలు వేసుకొని చూడండి. నార్మల్ దోసల కంటే చాలా టేస్టీగా ఉంటుంది. షుగర్ పేషెంట్లు గానీ, లేదంటే నార్మల్‌గా వెయిట్ తగ్గాలనుకునేవారు, వెయిట్ పెరగాలనుకునేవారు ఎవరైనా కూడా చాలా ఈజీగా తగ్గొచ్చండి. ఎందువల్లంటే ఇందులో మనకి ప్రోటీన్ అనేది ఉంటుంది, ఫైబర్ అనేది ఉంటుంది. మనకు రోజంతా యాక్టివ్‌గా ఉంచడానికి ప్రోటీన్ అనేది చాలా సహాయపడుతుంది కాబట్టి సింపుల్‌గా ఈసారి వెయిట్ తగ్గాలనుకున్న, వెయిట్ పెరగాలనుకున్న ఈ మిల్లెట్స్ దోసను ఒకసారి అయితే ట్రై చేయండి. టేస్ట్ అదిరిపోతుంది. వీడియో గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.